హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. యుద్ధం ముగిసింది, కాకపోతే ఈ విజయం అమెరికా సొంతం చేసుకుంది. అదే సందర్భంలో ఉగ్రవాదుల మీద దాడి కొనసాగుతుందని, మరొక వైపున ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని మోడీ చెప్తున్నారు. పాకిస్తాన్ ఏమో మేమే గెలిచామని ప్రచారాలు చేసుకుంటోంది. ఏది వాస్తవం? భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అధికార ప్రతినిధి రవికిరణ్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. సాయి గారు, ముందుగా మీకు మన ఛానల్ వీక్షకులందరికీ జై హింద్ అండి. ఈవేళ అమెరికాకి సంబంధించి అమెరికా అధ్యక్షుడు పదే చేస్తున్న ప్రకటనలు, నేను ఒత్తిడి చేశాను, లక్షల ప్రాణ నష్టం జరగకుండా చూశాను, అణు విధ్వంసం జరగకుండా చూశాను అని చెప్తున్న మాటల్ని ఎలా చూస్తారు? ఇప్పుడు కొంతమంది కొన్ని క్యారెక్టర్స్ ఉంటారు, మనం పిలిచినా పిలవపోయినా మధ్యలో దూరిపోయి మొత్తం అంతా నేను చేసేసాను. ఇప్పుడు మన ఇళ్ళలో కూడా చూస్తుంటాం, మొత్తం ఈ పెళ్ళంతా నేను చేసేసాను, సెట్ చేసేసాను, వాళ్ళతో మాట్లాడేసాను, వీళ్ళతో మాట్లాడేసాను అని చెప్పే క్యారెక్టర్లు ఉంటారు. ఆ టైప్ క్యారెక్టర్ గా ఒక జోకింగ్, ఒక జోకర్ లాగా ఒక రకంగా, అంటే అగ్రరాజ్య నేతని జోకర్ అనకూడదు, బట్ ఆ రకంగా ఆయన ట్వీట్లు ఆయన వ్యవహారాలు చూస్తే, ఎందుకంటే ఆయన విలక్షణమైన పర్సనాలిటీ, మనందరికీ తెలుసు, ఒక విలక్షణమైన పర్సనాలిటీ. ఇప్పుడు ఆయన వారి దేశ ఎన్నికల్లో చెప్పింది ఏంటి, నేను ఒకే ఒక్క రోజులో ఇజ్రాయెల్ పై జరుగుతున్నటువంటి హమాస్ దాడుల్ని ఆపించేస్తాను, అలాగే యుక్రెయిన్ రష్యా జరుగుతున్న యుద్ధాన్ని ఒక్క రోజులో ఆపించేస్తాను, నా తనాకే చూపిస్తానని చెప్పి ఆ దేశ ప్రజలకు చెప్పారు. మరి ఆయన జనవరి 20 అనుకుంటా బాధ్యత తీసుకుంది. మరి ఇప్పుడు వరకు అటువంటిది లేదు. మొన్నే అనుకుంటా రష్యా యుక్రెయిన్ వాళ్ళు ప్రకటించారు, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, చర్చలు మాట్లాడతామని చెప్పి. ఇజ్రాయెల్ది అది కూడా ఏం అవ్వలేదు, హమాస్ మధ్య ఒప్పందం అటువంటిది జరగలేదు. సో ఈ పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో ఆయన ఏదో ఆయన గొప్ప చెప్పుకుంటాకి చేసిన ప్రయత్నం కనబడుతుంది, చేసి మళ్ళీ అబాస్ పాలనట్టు కూడా కనబడుతుంది. ఎందుకంటే ఆయన ఏదో ట్వీట్ చేశారు, ఆ ట్వీట్ లో జరిగినట్టు ఇప్పుడు జరిగిందా? ఇప్పుడు నేను కాల్పుర ఒప్పందం చేయించేశాను, నేను తూపురు తురుముని చేశానని చెప్తున్నారు. మరి అయిందా? ఆ మరుసటి కొన్ని గంటలకే కదా మరి పాకిస్తాన్ మళ్ళీ కొన్ని డ్రోన్లు పంపించింది. అలాగే వాళ్ళ ఫారెన్ సెక్రటరీ ఏమన్నారు, మూడో ప్రదేశంలో కూర్చొని చర్చించుకుంటారని చెప్పి అతను ట్వీట్ చేశారు. మరి అలా జరిగిందా? మూడో ప్రదేశంలో ఎక్కడ కూర్చోలేదు, ఎక్కడ చర్చలు జరగలేదు. మళ్ళీ ఆయన చెప్పినట్టు వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కాశ్మీర్ సమస్య అంట, వేల సంవత్సరాలు. ఏటో ఆ వేల సంవత్సరానికి మరి ఎవరు చెప్పారో నాకు తెలియదు. 1947-48 నుంచి ఉన్న సమస్య కాశ్మీర్ సమస్య. 100 సంవత్సరాలు కూడా అవ్వలేదు, 75-76 సంవత్సరాలు. దాన్ని వేల సంవత్సరాలు దాన్ని పరిశీలించేస్తారు, మధ్యవర్తిని చేస్తాను. మధ్యవర్తి నువ్వు అక్కర్లేదా బాబు, మాకేం అక్కర్లేదు, మాకు మధ్యవర్తి లేదు, దీని మాటలు లేవు, పిఓకి అప్పచెప్తామే, పిఓజేకి అప్పచెప్తామే, మాటలు లేవు, మూడో వ్యక్తి అవసరం లేదని మనం కుండబద్దలు కొట్టినట్టు మన ప్రధానమంత్రి కాదు కదా, మన ఎంఈఏ కాదు కదా, ఎంఈఏ స్పోక్స్ పర్సన్ చెప్పారు అన్నమాట. ఏంటి, ఎవరికి అమెరికా రాష్ట్రపతికి ఎంఈఏ స్పోక్స్ పర్సన్ చెప్పేశారు అన్నమాట. అంటే ఏ స్థాయికి పడిపోయారు. సో అనవసరమైన విషయాల్లో తలదూర్చడం వారి యొక్క నైజంలా మనకు తెలుసు. ఈ విషయంలో కూడా అలాగే అబ్బాస్ పాలు అవడం తప్పితే వేరేది కనపడలేదు. ఇప్పుడు ఈ రోజు జరిగింది ఏంటి? ఆపరేషన్ సింధూరు. ఆపరేషన్ సింధూర్ దేనికి? ఇది ఒక దేశం మీద యుద్ధం కాదు కదా. ఇది మనం భారతదేశ 140 కోట్ల ప్రజలు వేరే దేశం మీద యుద్ధానికి పెట్టుకున్నటువంటి ఒక ఆపరేషన్ కాదు. ఏదైతే మన భారతీయ స్త్రీల యొక్క ముత్తైతనానికి చిహ్నంగా ఉన్నటువంటి సింధూరాన్ని వారి పిల్లల ఎదుటే వారి భర్తను చంపేశారు, మీ మోడీకి చెప్పుకో అని చెప్పన్నారు. దాని యొక్క ప్రతీకారం సింధూరాన్ని తుడిచేసిన వాళ్ళని సింధు నదిలో ముంచేస్తాం. ఎవరిని? అది చేసినటువంటి ఉగ్రవాద శిబిరాలని వాళ్ళ మూలాల్లోకి వెళ్ళి సింధు నదిలో ముంచేస్తా ఉన్నాం. అలాగే పక్కగా చేసి చూపించాం. ఇది ఆపరేషన్ సింధూర్. అంతేగాని ఏ పాకిస్తాన్ ని ఆక్రమించడాకో లేకపోతే పిఓజేకోని స్వాధీనం చేసుకుంటాకో చేసిన చర్య అయితే కాదు కదా. అలాగే ఈ యొక్క చర్యలో చాలా పిన్ పాయింట్ గా ఇప్పుడు శత్రువుకు తెలుసు, మోడీ గారు స్పష్టంగా చెప్పేశారు, మిట్టి మేము ఇలా దూంగా అని. భారతదేశం వస్త్రం తెలుసు, ఏదో రూపంలో వస్తాయి, కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలా వస్తారో తెలియదు, ఏ మేర వస్తుందో తెలియదు. శత్రువుకు మాత్రం తెలిసి వస్తారని. అలా వస్తారని తెలిసి కూడా మనం వాళ్ళని డైవర్షన్ క్రియేట్ చేసి ఏమార్చి వెళ్ళి లోపలికి వెళ్ళి దర్జాగా
ఇది 23 నిమిషాల్లో 9 కీలక స్థావరాలు అంతర్జాతీయ సరిహద్దు దాటి కూడా వెళ్ళి పిన్ పాయింటెడ్ గా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఏదైతే లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్ లేకపోతే ఇంకో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి, 3 ఉగ్రవాద సంస్థలు. ఆ ఉగ్రవాద సంస్థల యొక్క కేంద్ర కార్యాలయాల్లో కరుడు కట్టిన ఉగ్రవాదులు ఉన్నారు. ఈ విషయానికి అమెరికా కూడా తెలిసి ఒకటి ఎందుకు తెలియదు. వాళ్ళ యొక్క పౌరుడు, వాళ్ళ యొక్క విలేకరి డానియల్ పౌర్డ్ ని మెడ నరికి చంపేశాడు. అటువంటి వ్యక్తి అక్కడే ఉన్న తెలియదా ఏంటి? మీకు తెలిసి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు సాహసించలేదు. ఇది ఒక అణువస్త్రం కలిగినటువంటి దేశం లోపలికి వెళ్ళి వాళ్ళ సరిహద్దుల్లోకి వెళ్ళి 9 స్థావరాలు. ఓకే, వాళ్ళు ఉసామా బిన్ లాదెన్ వచ్చారు, తీసుకుపోయారు, చంపేసి తీసుకెళ్ళదు. ఓకే, కాదే ఉగ్రవాదం మీద పోరు చేస్తా ఉన్నటువంటి అగ్రరాజ్యాలు కూడా అటువంటి స్థావరాలకు వెళ్ళి వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్ లో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ లోకి వెళ్ళి పిన్ పాయింటెడ్ గా ఎక్కడ ఆ బిల్డింగ్ మనకి ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో ఎక్కడ తాగుతుంది సాయి గారు? ఇప్పుడు వాళ్ళది ఉంది, పైన గుంబద్దు ఉంది, మన తాజ్మహల్ పైన ఉంటుంది కదా గుంబద్దు, అలా దాని మీద కరెక్ట్ కొట్టాం, అటు ఇటు బెసరకుండా. అవు ఎలాగా భారతదేశం ఏ రకంగా ఈ ఆపరేషన్ చేసిందో ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యపోతుంది. 90 నిమిషాల్లో 11 ఎయిర్ బేసుల్ని పిన్ పాయింట్ గా మహా అయితే ఒక అరడుగు అటు అరడుగు ఇటు వెళ్ళుండొచ్చేమో. ఆ ఎయిర్ బేస్ చూడండి, ఆ హ్యాంగర్ లో ముందు ఎలా ఉంది, తర్వాత ఎలా బొక్క బ్రహ్మోత్సవం పెట్టిన బొక్క కరెక్ట్ కనబడుతుంది పైన. ఎంత ఎయిర్ ఫీల్డ్ స్ట్రిప్ ఉంది, విమానాలు ఫ్లై చేసే స్ట్రిప్, ఆ స్ట్రిప్ మీద కొట్టాం. ఇమేజెస్, శాటిలైట్ ఇమేజెస్ కనబడతా ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని. ఇంత పిన్ పాయింట్ గా భారతదేశం ఇంత సాంకేతిక పరిజ్ఞానాన్ని సంతరించుకుంటాం. అది ఉగ్రవాదుల మీద జీరో టాలరెన్స్. ఉగ్రవాదుల యొక్క కార్యకలాపాలు లేపేయటం, వందలాది మంది చంపేయటం. అలాగే మసూద్ అజర్ లాంటి వాడు కూడా బెంబీలు ఎత్తిపోయి అందరూ పోయారు, నేనెందుకు దేవుడా నన్ను కూడా తీసుకెళ్లిపోతే బాగుండు అని చెప్పి అన్నాడు. అటువంటి కేకలు కూడా, ఏడుపు ఘోష కూడా మనం వినడం జరిగింది. అన్ని తదస్తు ఎప్పుడప్పుడు నిన్ను కూడా జేమ్స్ బాండ్లు ఉన్నారు దేశంలో, లేపేస్తారు ఎప్పుడప్పుడు. కానీ నేనేది ఏంటంటే ఉగ్రవాదులు శిబిరాల మీద, ఉగ్రవాదుల మీద దాడి. కానీ పాకిస్తాన్ ఏం చేసింది? మాకు ఉగ్రవాదులకి తేడా లేదు, మేమంతా ఒకటే అని చెప్పి మన మీదకి వచ్చింది. మనం ఎప్పుడు పాకిస్తాన్ యొక్క మిలిటరీ బేస్లు కానీ, పాకిస్తాన్ యొక్క పౌరుల మీద కానీ, ఇది పాకిస్తాన్ మీద చేసిన యుద్ధం కాదు, ఇది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేసినటువంటి ప్రతిదాడి. మన వాళ్ళ చర్యకి మేము చేసి మనం చేసిన ప్రతిదాడి కూడా చేయకుండా కాము కూర్చునే దేశం అయితే కాదు కదా. ఇదివరకు కూర్చుని ఉండొచ్చు. 2014 నుంచి మన సిస్టమ్ మారిపోయింది. ఒక దెబ్బ వేస్తే మనం 10 దెబ్బలు వేస్తాం. దెబ్బ వేసే ముందు ఆలోచించుకో అని చెప్పి స్పష్టంగా చెప్పాలి. సర్జికల్ స్ట్రైక్ 1 చేసాం. వాళ్ళ భూభాగం పిఓజేపీలోకి వెళ్ళాం, మనదే ప్రాంతం బట్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. పిఓజేపీలోకి వెళ్ళి నీట్ గా అందరినీ లేపేసి వచ్చాం. మళ్ళీ 2019 చేశారు పుల్వామాలో. మన ఎయిర్ చీఫ్ మాస్టర్ ఇప్పుడు చాలా మంది అంటారు కొంత మ్యాచ్ ఇది పుల్వామా ఇదంతా ఎన్నికల కోసం మోడీ గారు చేయించుకున్నాం. మొన్న ఈ మధ్య నా టీవీ డిబేట్ లో కూడా పెహల్గామ్ ఇష్యూ అయినా కూడా కాంగ్రెస్ తోడు వచ్చి వాళ్ళ స్పోక్స్ పర్సన్ ఇదంతా మోడీ గారికి తెలుసు, మోడీ గారే కావాలని చేయించారు పెహల్గామ్, పుల్వామా ఎన్ని మోడీ గారు చేయించుకున్నారు. ఈ దిక్కుమాల సన్నాసి బ్యాచ్ ఉంటారు. ఓకే, మోడీ గారి మీద ద్వేషం ఉండొచ్చు, కానీ భారతదేశం మీద ద్వేషం ఎందుకు? ఒక దేశ ప్రధాని వాళ్ళ ఆర్మీని ఒక పౌరుల మీద హత్య చేయిస్తారా? అలాంటి మాటలు మాట. ఈ రోజు వాళ్ళ ఎయిర్ చీఫ్ వైస్ మార్షల్ చెప్పారు కదా, ఔరంగజేబ్ మీద ఉంది అతని పేరు, అతను చెప్పాడు ఇది మేము చేసిందే అని. పుల్వామా చేసింది మేమే చేసామని చెప్పాడు. మరి మీరు ఏం చెప్తారు? వాళ్ళ మంత్రులు కూడా చెప్పారు వాళ్ళ పార్లమెంట్ లో, మనమే చేసామని చెప్పి స్పష్టంగా వాళ్ళు చేసి కనబడుతున్నా సరే రేపు మాకు పుల్వామా పహల్గామ్ కూడా వాళ్ళు ఒప్పుకుంటారు. 2-3 ఏళ్ళు పోయాక వాళ్ళే చెప్తారు, వాళ్ళ ఆర్మీ వాడు నేవీ వాడు చెప్తాడు మేమే చేసామని. ఇప్పుడు వాళ్ళేది పాకిస్తాన్ ఏంటి? ఇప్పుడు ఉగ్రవాదులకి సైన్యానికి తేడా లేదు, మాకు తేడా లేదని చెప్పి వాళ్ళు మన మీదకి వచ్చింది. వాళ్ళు సైన్యం ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? అసలు ఉగ్రవాదుల్ని వల్ల మేము బాధితులు అని చెప్పుకున్నటువంటి పాకిస్తాన్ ఈ రోజు మొత్తం కన్నీరు పరిస్థితులు అన్న దగ్గరికి వచ్చి అబ్బాయి మమ్మల్ని ఉగ్రవాద దేశం వద్దు, మేము చాలా బాధితులు, మమ్మల్ని చంపేస్తారు, మా బుట్టను చంపారు, బట్టును చంపారు, గట్టును చంపారు అని అంటారు కదా. మరి ఉగ్రవాద శిబిరాలు అక్కడ ఉన్నాయి కదా. మరి ఉగ్రవాదుల యొక్క అంత్యక్రియల్లో మీ సైన్యం ఎందుకు పాల్గొంది? ఎందుకు అంతర్జాతీయ సమాజం, ఎందుకు అమెరికా ఇటువంటి సమాజాలు ఎందుకు నిలదీయరు? ఉగ్రవాదుల యొక్క వారి యొక్క శవయాత్రలో మీ అధికారులు ఎందుకు సైనిక లాంఛనాలతో మీ పాకిస్తాన్ జెండాతో మీరు ఎందుకు సాగనందుతున్నారు? అంటే ఏంటి? అక్కడ సైన్యానికి ప్రభుత్వానికి ఉగ్రవాదులకి తేడా ఏం లేదు, మొత్తం ఒకటే అని చెప్పి ఈ రోజు ప్రపంచం ముందు మనం పెట్టగలిగాం. ప్రపంచం ఆలోచించుకోవాలి. ఈ రోజు ఉగ్రవాదుల వల్ల బాధింపబడేది భారతదేశమే కాదు. లండన్ లో, ట్యూబ్ లో, వాళ్ళ యొక్క అండర్ గ్రౌండ్ లో మెట్రోల్లో బాంబు తేలినా, లేకపోతే అమెరికాలో ట్విన్ టవర్ కూలినా, లేకపోతే ఫ్రాన్స్ లో ఇంకోటి ఏదో జరిగినా, ప్రపంచ దేశాలు ఎక్కడ ఏది జరిగినా
దాని మూలాలు పాకిస్తాన్ లో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు పావులు పెంచి పోషిస్తున్నారు. అది అక్కడి వరకే పరిమితం కాదు, ఎక్కడికన్నా వెళ్తాయి, పక్క ఊళ్ళకి వెళ్తాయి, పక్క నగరాలకు వెళ్తాయి, పక్క దేశాలకి వెళ్తాయి. ప్రపంచం ఆలోచించుకోవాలి. ఈరోజు ఉగ్రవాదులు, సైనికులు, పాకిస్తాన్ ప్రభుత్వం వేరు కాదు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయాలి? భారతదేశం ఒకటే కాదు, ఈరోజు చాలా స్పష్టంగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచ దేశాల ముందు పెట్టింది. మరి ఉగ్రవాదులకు సపోర్ట్ గా పాకిస్తాన్ వచ్చింది. మన మీద ఎందుకు దాడి చేయాలి? డ్రోన్స్ తో, ఇంట్లో మిసైల్స్ తో దాడి చేశారు. అంటే ఈ యొక్క పరిణామాలతో ఇది మనం ప్రిసైజ్ గా వాళ్ళ యొక్క ఉగ్ర స్థావరం 9 స్థావరాలని లేపేసేయటం అదొక ఎత్తు అయితే, పిన్ పాయింట్ గా ఇంకో ఎత్తు ఒక అగ్రరాజ్యాలకి, సూపర్ పవర్ కంట్రీస్ కి సాధ్యం అని అనుకుంటున్నటువంటి ఇది శత్రు దుర్భేద్యమైనటువంటి రక్షణ వ్యవస్థ. శత్రు దుర్భేద్యం వాళ్ళు పంపిస్తున్నటువంటి డ్రోన్, ఇప్పుడు ఐరన్ డోమ్ చూసాం సార్ ఇజ్రాయెల్లో. ఐరన్ డోమ్ ఎప్పుడైతే హమాస్ వాళ్ళు పంపిస్తున్నారు డ్రోన్స్. ఐరన్ డోమ్ ఏంటి? అది మొత్తం మిసైల్స్, యాంటీ డిఫెన్స్ సిస్టమ్. అదే చాలా వరకు డ్రోన్ని ఆపలేకపోయింది. ఇజ్రాయెల్లోకి వచ్చేసి పడ్డాయి, చాలా మంది చనిపోయారు కూడా. ఐరన్ డోమ్ ఒక రకంగా ఫెయిల్ అయింది ఇజ్రాయెల్ లాంటి దేశంలో. అలాంటిది మనకి ఆకాశ్ తీర్, మనకి స్వదేశీయంగా మేక్ ఇన్ ఇండియాలో డెవలప్ చేసినటువంటి ఆకాశ్ తీర్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్. ఈ యొక్క వ్యవస్థ 3-4 అంచెల వ్యవస్థ. దీనిలో మళ్ళీ మనం ప్రతిదానికి ఒడుక్కి పిడిక్కి ఒకే మంత్రులాగే వాడలేదు. వాళ్ళు పంపించినటువంటి కొన్ని డమ్మీ డ్రోన్లకి మనం S-400 వాడి పడేయలేదు. అన్ని ఆ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ లో లేజర్ గన్స్ ఉపయోగించారు, నార్మల్లీ ఉపయోగించారు, TS-70s అంటే కొన్ని మిషన్ గన్లు అవి ఉపయోగించారు, అలాగే ఆకాశ్ మిసైల్ ఉపయోగించారు, అలాగే S-400 ఉపయోగించారు. ఎక్కడ ఎలా ఉపయోగించారు అలాగే ఉపయోగించారు వాళ్ళ డ్రోన్లు, మిసైల్ కి. వాళ్ళకి వస్తున్నట్టు వాళ్ళు పంపించిన దాన్ని బట్టి ఇటువంటి అద్భుతమైన టెక్నాలజీ, దట్ పిన్ పాయింట్ లొకేషన్స్ లో వెళ్ళి పట్టడం. మనకు ఒకటి తెలుసు, మన కార్గిల్ యుద్ధం సమయంలో సాయి గారు వాళ్ళ కొండల మీద, కార్గిల్ కొండల మీద వాళ్ళు ఉన్నప్పుడు పాకిస్తాన్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు, మనకి GPS సిస్టమ్ లేదు. వాళ్ళు ఎవరో మన కింద నుంచి వెళ్ళాలి. ఆడు పైన ఉన్నాడు, పైనుంచి ఇలా చూస్తూ తుప్పు కాల్ చేస్తున్నాడు. కిందనోడు ఏం తాక్కుంటాడు? కంపెనీ పోతుంటాడు కదా హ్యాపీగా. అందుకని వాడు లొకేషన్ ఏంటి చెప్పండి, మా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి మేము ఇస్తే ముందు అక్కడ స్ట్రైక్ చేస్తారు అని చెప్పి అమెరికాని అడిగారు. మనకు లేదు అప్పుడు GPS సిస్టమ్. అమెరికా ఇవ్వనన్నారు. అమెరికా మేము ఇవ్వవు అన్నారు. వాళ్ళు సహకరించుంటే ఆ రోజు అన్ని ప్రాణాలు కూడా పోయిండే కాదు భారతదేశం వైపు నుంచి. ఆ రోజే డిసైడ్ చేసుకున్నాం మనం ఈ యొక్క సిస్టమ్ ని డెవలప్ చేసుకోవాలి. అందుకని అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఒక నావిక్ GPS సిస్టమ్ డెవలప్ చేసాం స్వదేశీయంగా. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్స్ మనం ఇస్రో ద్వారా అభివృద్ధి చేయగలిగాం. సుమారుగా దానికి ఒక 3,000 కోట్లు అయినట్టుంది రఫ్ గా, అటు సబ్జెక్ట్ కరెక్షన్. ఒక 7-8 శాటిలైట్లు ఉంటాయి సాయి గారు. మనం 7 శాటిలైట్లు తిరుగుతుంటాయి జియో పొజిషన్ సిస్టమ్ లో. ఆ 7-8 ఉన్నాయి. అక్కడ నుంచి డేటా తీసుకుని దాన్ని క్రోడీకరించుకుని ఆ సమాచారం పిన్ పాయింట్ లొకేషన్ ఇప్పుడు ఈ 3 రోజుల ఏదైతే జరిగినటువంటి ప్రతి దాడిలో ఆ సమాచారం చాలా 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 వైటల్ అయిపోయింది. ఎందుకంటే మన ఆకాశ్ తీరు కావచ్చు, లేకపోతే మన రక్షణ వ్యవస్థ, ఈ వ్యవస్థలకి ఇంటిగ్రేట్ చేసినటువంటి ఈ వ్యవస్థకి లొకేషన్ ఇంపార్టెంట్. శత్రువు ఎక్కువ ఉన్నారని లొకేషన్ ఇంపార్టెంట్. ఆ లొకేషన్ నావిక్ నుంచి వచ్చింది. GPS లొకేషన్ పిన్ పాయింట్ గా ఏ రకంగా 11 ఎయిర్ బేస్లు 90 నిమిషాల్లో లేపేసాం. పిన్ పాయింట్. అసలు కొంతమంది ఇంటర్నేషనల్ జర్నలిస్టులు, ఈ డిఫెన్స్ లో ఎక్స్పర్ట్స్, టామ్ కూపర్ అటువంటి వాళ్ళు చెప్తున్నారు. మన తెలుగు సినిమాలో ఉంటది, ఆడు మా గడ్రా బుజ్జి ఎంత చక్కగా కొట్టాడు, అంటూ కొట్టాడు, చౌక కొట్టాడు, తలికిన మంది డైలాగ్ కొట్టితే ఆ రకంగా టామ్ కూపర్ అన్న వాళ్ళు చెప్తున్నారు. ఇట్స్ అన్ సర్జికల్ నీట్ ఆపరేషన్ అన్న. అంటే ఏ రకంగా ఒక సర్జన్ అలా నీట్ గా ఆపరేట్ చేస్తారు. అలా నీట్ గా ఎక్కడ కొట్టాలో, ఎంత మేర కొట్టాలో, ఎలా కొట్టాలో కొట్టారు. మొత్తం వాళ్ళు కొలాప్స్ చేయాలని కూడా కొట్టలేదు. ఏది కొడితే వాళ్ళ గుండె పైనుంచి కిందకి వెళ్ళిపోయి చేతుల్లోకి వచ్చేస్తారు, ఆ పని చేశారు. మొత్తం వినాశనం చేయాలని కొట్టలేదు. అలా చెప్పి వాడు భయపడకుండా ఉంటాకి కొట్టలేదు. వాడు భయపడిపోవాలి ఈ దెబ్బకి అన్నది చాలా క్యాలిక్యులేటెడ్ గా, చాలా వండర్ఫుల్ గా చేశారు. ఇట్స్ బిగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది వరల్డ్ అన్నారు. డిఫెన్స్ సెక్టర్ పెద్ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇది సమకాలీన ప్రపంచ దేశాల్లో కూడా, యుక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా ఇటువంటి చూడలేదు. అలాంటిది 3 రోజుల్లో వాళ్ళు ముచ్చారులు పట్టించేశారు. 3 రోజులు 7వ తారీఖు తెల్లవారుజామున స్టార్ట్ అయితే
మనం ఉగ్రవాదుల మీద స్టార్ట్ చేస్తే వాళ్ళు 7వ తారీఖు రాత్రే వచ్చి మనం దాడి చేశారు. 8, 9, 10 కల్లా క్లోజ్. అంటే 4 రోజుల్లో 7వ తారీఖు నుంచి 10వ తారీఖు 4 రోజుల్లో నరకం చూపించేశాం. 3 రోజుల్లో ముచ్చోర్లు పట్టించేశాం. ఇది ఎలా పాసిబుల్ అయింది? మన దేశంలో ఒక్క డ్రోన్ పడలేదు, గడ్డిని ఒక టచ్ చేయలేదు, మన భూభాగంలో టచ్ చేయలేదు, మొత్తం అన్ని పేల్ చేసాం. అది కాస్ట్ ఎఫెక్టివ్ గా, అన్ని S-400 ఉపయోగించలేదు. అది కాస్ట్ ఎఫెక్టివ్ గా మనకున్న టెక్నాలజీ, మన స్కిల్ పర్సన్స్, ఎయిర్ ఫోర్స్, నేవీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. ఇది గ్రేట్నెస్ ఏంటంటే మన కార్గిల్ టైంలో కూడా సాయి గారు మనకి త్రివిధ దళాల యొక్క ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ లేదు. ఎయిర్ ఫోర్స్ దానిపైన చేసుకునేది, నేవీ దానిపైన చేసుకునేది, ఆర్మీ దానిపైన చేసుకునేది. వీళ్ళు ముగ్గురు మధ్య మళ్ళీ ఫైట్. నేను గొప్ప అంటే నేను గొప్ప, ఆర్మీ నేను గొప్ప అంటారు, ఎయిర్ ఫోర్స్ నేను గొప్ప అంటారు, నేవీ నేను గొప్ప అంటారు. అందరూ ఉంది దేశ రక్షణకే కదా. దేశ రక్షణ ఉన్నప్పుడు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఈ యొక్క లోపాలు కార్గిల్ యుద్ధంలో ఆనాటి ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారే కనుక్కున్నారు. అప్పుడు సిస్టమ్ అందరూ కనుక్కుని ఇలా కాదు, మనం ఇంటిగ్రేటెడ్ వ్యవస్థ తీసుకురావాలి, ఈ ముగ్గురిని కలిపి ఒక CDS పెట్టాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. తర్వాత వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేయలేదు. తర్వాత మోడీ గారు మనం NDA ప్రభుత్వం వచ్చాక విజయ ప్రభుత్వం తీసుకుని CDS ఏర్పాటు చేసాం. CDS ఏర్పాటు చేయడమే కాకుండా మొత్తం సిస్టమ్స్ అన్ని ఇంటిగ్రేట్ చేసాం. ఇది ఎయిర్ ఫోర్స్ డేటా, నేవీ నుంచి డేటా, అలాగే ఆర్మీ. ఈ డేటాతో శత్రువుని తక్కువ టైంలో తక్కువ ఖర్చులో తీవ్రంగా నష్టపరచాలి. ఆ రకమైనటువంటి అద్భుతమైనటువంటి పనితీరు త్రివిధ దళాల కోఆర్డినేషన్ తో భారతదేశ ప్రజలకి ఏ ఒక్కరికి ఇబ్బంది కాకుండా ఒకసారి ఊహించండి. వాళ్ళు పంపించిన రకరకాల డ్రోన్స్ పంపించారు. ఆ డ్రోన్స్ ఏదన్నా ఒక 30-40 మెయిన్ నగరాలకి తాకినాయి అనుకోండి, సరిహద్దులో మెయిన్ నగరాలకి ఎంత ప్రాణ నష్టం జరిగేది, ఎంత ఆస్తి నష్టం జరిగేది, అప్పుడు ఎంత గొడవ జరిగేది. ఈ రోజు యుద్ధం జరిగిపోతే బాగుండు, పాకిస్తాన్ ఆక్రమించేస్తే బాగుండు కొంతమంది అనుకుంటున్నారు. POJK కూడా ఆక్రమించేయచ్చు కదా, పనిలో పనికి అయిపోయేది కదా అని. యుద్ధం అంటే జనరల్ నర్వాణి గారు చెప్పినట్టు ఇది సినిమా కాదు. ఇరువైపులా ఉంటాయి నష్టాలు, ఇరువైపులా నష్టాలు కష్టాలు. యుక్రెయిన్ ఉంది, యుక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది సాయి గారు. రష్యా ముందు యుక్రెయిన్ ఎంత జుజుబి, చిన్న పసిపోన యుక్రెయిన్. మరి యుక్రెయిన్ ఎందుకు రష్యాని కొట్టలేకపోతుంది 3 ఏళ్ల నుంచి? ఎందుకు? వాళ్ళ దగ్గర టన్నుల కొద్ది అనుభవములు ఉన్నాయి, వాళ్ళ ఇద్దరు S-400 ఎన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఆయన కొట్టలేకపోతుంది యుక్రెయిన్. ఎందుకంటే యుక్రెయిన్ యొక్క బలమే కాదు, వాళ్ళు వెనకున్నటువంటి సపోర్ట్ చేస్తున్నటువంటి యూరోపియన్ యూనియన్, అమెరికా వాళ్ళకి అస్త్రశస్త్రాలు ధనం ఇచ్చేంత ఉసుకో అంటుంది కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు. అలాగే ఇప్పుడు ఈ యొక్క జరిగిన దాంట్లో కూడా దీని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు? చైనా ఉంది వెనకాల. ఆల్మోస్ట్ చెప్పేశారు వాళ్ళు, మేము పాకిస్తాన్ సార్వభౌమత కాపాడటానికి మేము ఉన్నామని చెప్పి చైనా ఇచ్చింది. వెనక టర్కీ నుంచి డ్రోన్లు పంపారు. అలాగే అజర్బైజాన్ మేము సపోర్ట్ గా ఉన్నా అన్నారు. తెలియకుండా సపోర్టు, వెనక నుంచి సపోర్ట్ కూడా అమెరికా, బ్రిటన్ కూడా ఉందని చెప్పేసి అంటున్నారు. మనకి కరెక్ట్ గా ఎందుకంటే IMF నిధులు కరెక్ట్ టైంకి ఇవ్వటం, యుద్ధం జరుగుతున్న టైంలో, గొడవ జరుగుతున్న టైంలో ఇవ్వటం ఎందుకు? 10 వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు ఆగచ్చు కదా. ఆ టైంలో ఇదే కాదు, బంగ్లాదేశ్ జరుగుతున్న యుద్ధం అప్పుడు ఇచ్చారు IMF, అలాగే కార్గిల్ యుద్ధం అప్పుడు ఇచ్చారు. ఇదో రికార్డు ఉండాలి, ఇవ్వటం రికార్డు. సో వీళ్ళందరూ ఉన్నారు. సో ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ అన్నది ఉగ్రవాదులపై దాడి, కానీ పాకిస్తాన్ ఆక్రమించదాకా దాడి. మనం ప్రపంచ దేశాల్లో దౌత్యవేత్తలందరూ పిలిచి కూర్చోబెట్టి చెప్పింది ఏంటి? 23, 24, 25 ఏప్రిల్ మనం చెప్పింది మన మీద ఉగ్రవాద దాడి జరిగింది, మేము ప్రతిచర్య తీసుకుంటాం, మీరెవరు మధ్యలోకి జోక్యం చేసుకోవద్దు అంటే అందరూ ఏమన్నారు? ప్రపంచ దేశంలో గో హెడ్, యు ఆర్ రైట్ టు స్మాష్ టెర్రరిస్టుల మీద చర్యలు తీసుకుంటే హక్కు మీకు ఉంది, ఎంత దూరం అనాలండి, మేము ఉన్నాం మీతో అని చెప్పి అన్నారు. మనం అలా చెప్పిన దానికి అన్నారు. మనం వాళ్ళకి ఏమన్నా POJK మేము స్వాధీనం చేసుకుంటాం, పాకిస్తాన్ భూభాగం మేము స్వాధీనం చేసుకుంటాం, మీరు కూడా దీన్ని కలగ చేసుకోవద్దు అని చెప్పామా? చెప్పలేదు కదా, అలా చెప్పలేదు కదా. సో ఇప్పుడు అలా చెప్పకుండా ఈ రోజు మనం ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని డైవర్ట్ చేసి దాన్ని ఆక్యుపై చేస్తాను అంటే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో భారతదేశం ఏకాక అయిపోతుంది. వాళ్ళందరూ వెళ్ళి పాకిస్తాన్ సపోర్ట్ చేశారనుకో, వాళ్ళకి కావాల్సినటువంటి ఆయుధాలు, డ్రోన్లు, మిసైల్ అన్ని తీసుకొచ్చి ప్రపంచ దేశాలందరూ పాకిస్తాన్కి ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం పరిస్థితి? యుద్ధం ఆగదు కదా. ఇటుపక్క అటుపక్క ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు యుక్రెయిన్దే 2-3 ఏళ్ళు చూస్తున్నాం, ఇది ఎన్ని ఏళ్ళకి వచ్చింది? అప్పుడు మన ఆర్థిక పరిస్థితి ఏంటి? భారతదేశం ఈ రోజు 190 కోట్ల ప్రజల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగ ఉపాధి కార్యక్రమాలు అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తున్నాం. ఆర్థిక శక్తి 11వ స్థానం నుంచి ఈ రోజు 5వ స్థానంలో వచ్చాం. ఆల్మోస్ట్ రేపో ఎల్లుండో 4వ స్థానానికి వెళ్ళబోతున్నాం. మన లక్ష్యం సంపూర్ణ భారత వికాసం. 2047 కల్లా వికసిత భారత సంకల్ప యాత్రతో ముందుకెళ్తున్నాం. అన్ని ప్రజలందరికీ మనం మంచి చేయాలని చెప్పి మౌలిక వసతుల కల్పన, ఎయిర్పోర్ట్లు అభివృద్ధి, అలాగే సీ పోర్ట్లను చేసుకుని వెళ్తున్నాం. మరి ఎన్ని పరిస్థితి ఏంటి? ఆ ప్రజలందరూ త్యాగాలు కొంతమంది అంటారు, అయితే కొంతమంది చచ్చిపోతే ఏముంది? మన తెలుగు ఛానల్ డిబేట్ లో అయితే ఒక ఆయన అంటాడు, విశాఖపట్నం ఉన్న ఆయన,
అది అయితే ఇది అన్ని త్యాగాలు సిద్ధం అంటే నువ్వు త్యాగాలు సిద్ధం అని నువ్వు అంటావు. ఇక్కడ కూర్చొని సముద్రం దగ్గర సముద్రం ఒడ్డు దగ్గర కూర్చొని త్యాగాలు సిద్ధం కాదు, సరిహద్దుల్లో వెళ్ళి నివాసం ఉండు, అప్పుడు త్యాగాలు సిద్ధం అని చెప్పు. త్యాగాలు సరిహద్దు ఉన్న ఈరోజు కాల్పులు ఉండవు అనేసరికి సరిహద్దు రాష్ట్రాల జిల్లాలు ఉత్సవాలు చేసుకున్నారు లేదా? ఎందుకు చేసుకున్నారు? వాళ్ళ దేశభక్తి లేదా? వాళ్ళ దేశభక్తి లేదా? శతాబ్దాలుగా అలెగ్జాండర్ నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలుగా అనేకమైన యుద్ధాలు అక్కడ నుంచి చూశారు. మనం ఏదో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా జిల్లాలో కాకినాడలో కూర్చొని మనం ఎన్ని యుద్ధాలు చూసాం, అక్కడ ఉన్న వాళ్ళు ఎన్ని యుద్ధాలు చూశారు, ఎంతమందిని ఊసకొత్తు గురయ్యారు వాళ్ళ కుటుంబీకులు పూర్వీకులు, వాళ్ళకి తెలిసా బాధ. సో యుద్ధం అంటే ఎప్పుడు వన్ సైడ్ ఉండదు. వాళ్ళు అణువాయుధం కలిగే దేశమే, మనం అణువాయుధ దేశమే. వాళ్ళ అణువాయుధాలు చిన్నవి ఉండొచ్చు, ఒక అణువాయుధం వేస్తే తూర్పుగోదావరి జిల్లా నిలిచిపోతుంది. అది ఆఫ్ కోర్స్ ఆ తర్వాత పాకిస్తాన్ ప్రపంచ పట్టం మీద ఉండదు. అదే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 50 లక్షల మందిని ప్రాణాలు కోల్పోవడానికి మనం సిద్ధంగా ఉన్నావా? తర్వాత వాళ్ళు 40 కోట్ల మంది మెరగరు, అది వేరే విషయం. సో యుద్ధం అంటే ఆట ఏం కాదు, సినిమా ఏం కాదు. అన్ని యుద్ధం ఎప్పుడు మొదలు పెట్టాలో, ఏం చేయాలో కాదు, ఎక్కడ ముగించాలో కూడా తెలవాలి నాయకుడికి. ఎక్కడ ముగించాలో తెలియకపోతే మళ్ళీ లక్ష్యాలని మర్చిపోతే ఆ తర్వాత జరిగేది వినాశనమే. ఆ తర్వాత ఇప్పుడు అనేకమైన ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రభుత్వాన్ని ఆ ప్రజలు ఎన్నుకున్నారా? వరల్డ్ వార్ 2 తర్వాత అమెరికాలో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, బ్రిటన్ లో ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారా? వరల్డ్ వార్ 2 తర్వాత వచ్చిన ఎన్నిక బ్రిటన్ లో లేబర్ ప్రభుత్వం వచ్చి అప్పుడు మనకి స్వతంత్రం కూడా ఇచ్చింది. సో గెలిచారు కదా, గెలిచిన ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకోలేదు ప్రజలు? ఎన్ని ఉంటాయి. సో యుద్ధం అన్నది యుద్ధం చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ కాదు. అలాగే ఇంకోటి కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన గర్వపడాల్సిన భారతీయులుగా ఇంత అద్భుతమైనటువంటి రక్షణ వ్యవస్థ, ఆధునిక టెక్నాలజీ, డ్రోన్స్ లాంటి వాటిని, ఎందుకంటే మనకి 10 ఏళ్ల క్రితం వరకు పైగా డ్రోన్స్ లేవు. మనకి ఆ మధ్య 3-4 ఏళ్ల క్రితం కూడా డ్రోన్ ఒకటి జమ్మూ ఎయిర్పోర్ట్ కి వచ్చేసింది, లోపలికి వచ్చేసింది. అది అప్పుడు కంగారు పడ్డారు, డ్రోన్స్ మనకి లేవు, ఏంటి మనకి రక్షణ వ్యవస్థ ఇక్కడ పెట్టుకోలేదు, ఇబ్బంది అవుతుందని చెప్పేసి అనుకున్నాం. డ్రోన్స్ ఎప్పుడు డెవలప్ చేస్తారు ఏంటో అనుకున్నాం. నేను కూడా అనుకున్నా ఒక టైంలో, డ్రోన్స్ ఏంటిది, యుద్ధం స్టైల్ మారిపోతుంది, మరి డ్రోన్స్ వ్యవస్థ ఏంటి అనుకున్నాం. మరి ఈరోజు స్పష్టంగా చూపించే స్వదేశీయంగా మేక్ ఇన్ ఇండియా స్కీమ్ ను తయారు చేసినటువంటి డ్రోన్స్ అలా లోపలికి వెళ్ళి శత్రు దేశం యొక్క డిఫెన్స్ సిస్టమ్ ని ముక్కలు తునాతునకలు చేసి పడేసాం. మరి వాళ్ళు ఏమన్నా వాళ్ళు స్వదేశీయంగా డెవలప్ చేసిన డిఫెన్స్ సిస్టమే లే. అవన్నీ అమెరికా నుంచి చైనా నుంచి తెచ్చుకున్నాయి. అవన్నీ అమెరికా చైనా ఏంటి, ఆల్మోస్ట్ సూపర్ పవర్ కదా. వాళ్ళు ఇచ్చినటువంటి డిఫెన్స్ సిస్టమ్, వాళ్ళు ఇచ్చినటువంటి F-16లు, JF-17లు, JF-10లు యుద్ధ విమానాలు వాళ్ళు ఇచ్చినయే. మరి ఏమన్నా చింతపొడి లాంటివి కాదు కదా. అటువంటివి కూడా మన డ్రోన్స్, ఇది వాళ్ళ డ్రోన్స్ మనం ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళు తునాతునం చేస్తున్నాం, మన డ్రోన్స్ వాళ్ళు ఏం చేయలేకపోయారు. అది గ్రేట్నెస్. ఇంత షార్ట్ టైంలో, ఒక దశాబ్ద కాలంలోనే ఏ విధంగా మన డిఫెన్స్ సిస్టమ్ ర్యాంప్ అప్ అయ్యింది, ఏ విధంగా రక్షణ వ్యవస్థ మనం శత్రు దుర్భేద్యమైన రక్షణ వ్యవస్థ పెంచుకున్నామో, అగ్రరాజ్యాల యొక్క డ్రోన్స్ కూడా మనం పట్టేసుకుంటున్నాం, మన డ్రోన్స్ వాళ్ళు పట్టుకునేపోతున్నారు. అయితే చెల్లి తునాతునకలు చేసేసాం. ఆ వ్యవస్థలన్నీ తున్నారు కదా. ఇప్పుడు ఒక దెబ్బకి 3-4 పెట్లు జరిగిన 3 రోజుల ప్రతి దాడిలో వాళ్ళ దాడికి మనం చేసిన ప్రతి దాడిలో ఒక దెబ్బకి 3-4 పెట్లు పడ్డాయి. ఏదైతే చైనా చాలా గొప్పగా చెప్పుకునేది వాళ్ళ మిసైల్ సిస్టమ్, PL-15 ఉంది మిసైల్, బ్రహ్మాండ టోప్ మిసైల్ మాదని చెప్పి అనుకునేవాళ్ళు. ఏమైంది? మన ఆకాశంతో కొట్టుపడేసాం. మన ఆకాశ్ ఇంకా మనం పృథ్వీ తీయలేదు, అగ్ని తీయలేదు, ఇంకా రకరకాలు తీయలేదు, పినాకాలు తీయలేదు, ఇంకా చాలా ఉన్నాయి అమలు బదులు. కొంతమంది అనుకుంటారు సాయి గారు DRDO పరీక్ష చేస్తుంది, అయ్యేనా సత్యనా వీళ్ళు ఇలాగే చేసుకుంటారు, ఒకటి పని చేసి సావదు, ఇట్లాగే ఉంటాయి, యాక్టింగ్ అంతే అని చెప్పి అనుకునే బ్యాచ్ ఒకళ్ళు ఉంటారు. ఇంకోళ్ళు ఏంటి, అబ్బా మన గట్టిని పొందే డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నారు, ఎన్ని ఉపయోగపడ్డాను. ఈ రోజు తెలిసింది దాని యొక్క గొప్పతనం. మన యొక్క అస్త్ర శస్త్రాలు తయారు చేయడం DRDO, ఇస్రో పాత్ర. అలాగే మనం కట్టిన పన్నుల్ని ప్రభుత్వం ఏ రకంగా సద్వినియోగం చేసింది, ఏ రకంగా ఒక్క డ్రోన్ కూడా పనిలేకుండా చేశారు. పైపెచ్చు మనం తయారు చేసిన మిసైల్స్ బ్రహ్మోస్ లాంటి, ఆకాశ్ లాంటి ఎక్కడికి వెళ్ళి పిన్ పాయింట్ గా లేపేసింది. రన్వేలో సూది మొలపు ఓపెన్ స్థలం కూడా ఉంటున్నారు భారత. అలాగే సూది పాకిస్తాన్ యొక్క అణువు మన చేతుల్లో ఉంది. ప్రతి అణువు మనకు తెలిసి ఎక్కడ ఉందో. అందుకే ప్రధానమంత్రి మోడీ గారు అన్నారు, ఇది పాకిస్తాన్ हमारे सीमा पर वार कर रहा था लेकिन हम आपके दिल पे वार किया है అన్న. పాకిస్తాన్ మన సరిహద్దు భూభాగం మీద దాడి చేసే ప్రయత్నం చేసింది, మనం మాత్రం వాళ్ళ గుండెల్లో దాడి చేసేవాళ్ళు, గుండెల్లో దగ్గుట్టించాం వాళ్ళకి. ఏ రకంగా దగ్గుట్టించో ఈ రకమైనటువంటి సాంకేతిక వ్యవస్థ చైనాకి, అమెరికాకి, టర్కీకి మైండ్ బ్లాక్ ఇప్పుడు ఈ రోజు వరకు. వాళ్ళ యొక్క
ఈ యొక్క డిఫెన్స్ పరికరాలు రకరకాల దేశాలు అమ్ముకునే పరిస్థితి అమ్ముకుంటున్నారు. దాంతో వాళ్ళ బిజినెస్ అంతా డౌన్. F-16 గతంలోనే మనం మిగ్తోనే లేపేశాము, ఈ రోజు ఆకాశతో కూడా లేపేశాము. అలాగే HQ-13 ఏదో ఉంది, ఇది చైనా యాంటీ డిఫెన్స్ మెకానిజం, అంటే శత్రు దేశం నుంచి వచ్చేటువంటి మిసైల్ కానీ ఎయిర్ క్రాఫ్ట్ కానీ డ్రోన్లు కానీ పసిగట్టేసి వాళ్ళు దాన్ని డిస్ట్రాయ్ చేయాలి. అదేం చేయలేకపోయింది, చేతులు ఎత్తేసింది. అది అది పరోక్షంగా ఇప్పుడు చైనాకి పాకిస్తాన్కి అనుగుణంగా మనం బెదిరింపు ఒత్తు పెట్టేశాం, అది వేరే విషయం. చైనాకు కూడా జలగొట్టేశాం. మనకు కూడా మరి శత్రు దేశం చైనా కదా, మనకి ఎప్పుడు వాళ్ళతోనే సమస్యలు కదా. మీ యొక్క ఫైటర్ జెట్లు కానీ, మీ యొక్క డిఫెన్స్ సిస్టమ్ కానీ, మీ యొక్క మిసైల్స్ కానీ మా ముందు నిలబడవు అబ్బాయి అని చాలా స్పష్టంగా చెప్పారు. చైనాకు కూడా పరోక్షమైనటువంటి సిగ్నల్ ఇచ్చేసాం. అమెరికాకు కూడా ఇంచుమించుగా వాళ్ళ ఫైటర్ జెట్లు కూడా పెద్దగా పనిచేయలేదు, సో వాళ్ళకు కూడా కొంత ఇబ్బంది. టర్కీకి అయితే ఇప్పుడు నిన్న ఈ రోజు చూస్తున్న సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతున్నారు టర్కీని. ఇక్కడ భారతదేశం పాకిస్తాన్ మధ్య జరిగింది ఏంటి? ఉగ్రవాదులపై చర్య. దేశం మీద యుద్ధం కాదు, ఉగ్రవాద శిబిరాలపై చర్య. ఉగ్రవాద శిబిరాలపై చర్య తీసుకుంటే నీకు వచ్చింది ఎప్పుడు ఏంటి టర్కీ అని సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. ఉగ్రవాదులు అంటే నువ్వు ఉగ్రవాదులు సపోర్ట్ గా నిలబడుతున్నావు కాబట్టి నీ దేశానికి మేమెందుకు వ్యాపారం చేయాలి, మేమెందుకు టూరిజంకి రావాలి? ఎందుకంటే భారతదేశం నుంచే ఒక గణాంకం టైగర్ 2024లో టర్కీకి దగ్గర 3 లక్షల మంది వెళ్ళారు భారతదేశం నుంచి టూరిజం పర్యాటకం. దానికి అక్కడ ఖర్చు చేసింది మనం 3,500 కోట్లు. అలాగే అజర్బైజాన్ 2.5 లక్షల మందికి వెళ్ళారు, దానికి మన అక్కడ చేసిన ఖర్చు 2.5 కోట్లు. అంటే దగ్గర మొత్తం అంతా కలిపి 6 కోట్ల వరకు 6 కోట్ల వరకు ఈ దేశాలు, ఏది ఈ టర్కీ అజర్బైజాన్ ఉగ్రవాదానికి సపోర్ట్ నిలుస్తున్న వాళ్ళు మన డబ్బులు ఖర్చు పెట్టాం. మరి ఆ డబ్బులని వాళ్ళు ఏం చేస్తున్నారు? డ్రోన్లు తయారు చేసి మన నగరాల మీద వేస్తున్నారు. మన నగరాల మీద పంజాబ్ కాదు, మన ప్రాంతం రేపు కాకినాడలు కూడా వేస్తారు. అందుకని భారతీయులు మొత్తం ఆలోచించుకోవాలి. ఏదైతే టర్కీ అజర్బైజాన్కి సినిమా షూటింగ్లు కానీ రకరకాల పర్యటనలకు వెళ్తున్నాం, వెళ్లే వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. మనం ఖర్చు చేసే ప్రతి రూపాయి రేపన్న రోజు మళ్ళీ మన మీద అస్త్రంగా మన ఇంటి పిల్లల్ని, మన ఇంటి కుటుంబ సభ్యుల్ని దాడి చేయడానికి వస్తాయి. అందుకనే అక్కడికి వెళ్ళటం స్వచ్ఛందంగా మానుకుంటాం మంచిది. అలాగే మేడ్ ఇన్ చైనా కూడా మనం దూరంగా ఉండాలి. మేడ్ ఇన్ ఇండియానే తీసుకునే విధంగా మేడ్ ఇన్ చైనా దూరం పెట్టేగా ఉండాలి. ఈరోజు సోషల్ మీడియాలో టర్కీకి అజర్బైజాన్ అయితే జ్యూస్ కారిపోతుంది, మొత్తం ట్రెండింగ్ లో ఉంది. వాళ్ళ యొక్క టూరిస్ట్ ఆపరేటర్స్ కూడా వాళ్ళ ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు తిడుతూ, మీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా, మీకేం పని అక్కడ ఉగ్రవాదులపై దాడి చేస్తుంటే వాళ్ళని ఎదురుదాడి చేయడానికి ఇండియా వెళ్తే మీకేం పని, మీ చేసిన వల్ల 1,000 కోట్ల నష్టం మనకు జరుగుతుంది. అలాగే మన ట్రేడర్స్, మహారాష్ట్రలో ఉన్న ట్రేడర్స్ కూడా ప్రతి సంవత్సరం 1,500 కోట్ల వరకు యాపిల్స్ టర్కీ నుంచి దిగుమతి చేసుకుంటున్నాడు. వాళ్ళని చెప్పారు ఇంకేం అక్కర్లేదు అబ్బాయి, నువ్వు మూసుకు కూర్చో, నువ్వు మాకే పంపక్కర్లేదు, మేమేం కొనమని చెప్పన్నారు. అలాగే అన్ని విధాలుగా హస్తదిగ్బంధనం ఆ యొక్క ఉగ్రవాదులు సహకరిస్తున్నటువంటి దేశాలకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం ఈ సమయంలో కూడా మనం చూడవలసింది ఏంటంటే ప్రభుత్వం, సైన్యం, త్రివిధ దళాలు భారతదేశాన్ని వారి యొక్క సరిహద్దుల్ని కాపాడటానికి అన్ని వేళలా పనిచేస్తున్నారు. అలాగే భారతీయులుగా మనం ఇంట్లో కూర్చొని కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ పాకిస్తాన్కి అనుకూలంగా పోస్టులకి రీట్వీట్లు చేయటం, దాన్ని ప్రాచుర్యంలో తీసుకురావటం, అదే ప్రామాణికంగా కొన్ని పత్రికలు దాన్ని ప్రచురించడం, ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి మనల్ని ప్రశ్నించుకోవాలి. ఈరోజు పాకిస్తాన్ మీద యుద్ధం చేసేస్తే పోయేది కదా, వాళ్ళ మీద అప్పర్ హ్యాండ్ వచ్చేస్తుంది కదా, పిఓజేకి ఆక్యుపై చేస్తే అనుకున్న వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి. మన 140 కోట్ల ప్రజల్లో ఎంత శాతం నిజంగా మనం ప్రిపేర్డ్గా ఉన్నాం? ఒక యుద్ధానికి ప్రిపేర్ అవ్వాలంటే కేవలం మనకు ఉన్నటువంటి 10 లక్షలు 12 లక్షలు త్రివిధ దళాలు ప్రిపేర్ అయితే సరిపోదు. 140 కోట్ల మంది ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రిపేర్ అవ్వాలి అంటే మనకు వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండాలి. కుక్కర్కు ఏది ఏమైనా సరే నా దేశ దళాలతోనే ఉంటాను, శత్రు దేశంలో నుంచి వాడికి ఒక్కడికి కూడా నేను ప్రోత్సాహం ఇవ్వను, వాడిని చెప్పినటువంటి నిజమైనా సరే నేను నమ్మను, నా తెలియని చెప్పిందే నిజం, దాన్ని నేను నమ్ముతాను, వాళ్ళే నాకు వేదం, నా ప్రభుత్వం ఈ సమయంలో నాకు వేదం అని నిక్కచ్చిగా వాళ్ళ వెనకాల ఉంటేనే అప్పుడు మనం అడగాలి, వెళ్ళండి మీరు చేయండి, దాడి చేసేయండి, ఏ త్యాగాలకన్నా మేము సిద్ధం. ఇటువంటి సంసిద్ధత ఉన్నప్పుడే మనం అనాలి. ఈరోజు అది కనపడిందండి. మన దేశంలో లార్జెస్ట్ సెక్షన్ సపోర్ట్ గానే ఉన్నారు, కానీ కొంత సెక్షన్ ఒక హిందూ లాంటి పత్రిక
రాఫెల్ లాంటిది పడిపోయింది అంటే వాళ్ళు ప్రచురించే ప్రయత్నం చేశారు. అలాగే వైర్ లాంటి పత్రికలు వాళ్ళు ప్రచురించే ప్రయత్నం చేశారు. అలాగే సోషల్ మీడియాలో ఇప్పుడు పాకిస్తాన్ ని మనం చిత్తు చేసాం లేదా? ఆధారాలు విత్ గ్రాఫిక్, విత్ ఫొటోస్, విత్ శాటిలైట్ ఫొటోస్ మొన్న నాడు నేడు చూపిస్తున్నాం కదా. చూపిస్తున్నా సరే ఈరోజు సోషల్ మీడియాలో పాకిస్తాన్ గెలిచేసినట్టుగా, టర్కీలో ఊరేగింపులు చేస్తారు పాకిస్తాన్ గెలిచేసినట్టుగా. ఎందుకు జరుగుతున్నాయన్నీ? ఈరోజు మనం ఎందుకు వెనకబడ్డాం దాన్ని కౌంటర్ చేయడంలో? అన్ని ఆధారాలు చూపిస్తున్నాయి. ఆ పాకిస్తాన్ లో ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్, ఆ మిలిటరీ స్పోక్స్ పర్సన్ అది జిహాదీ, వాళ్ళ కుటుంబ సభ్యులు జిహాదీ. అతను చెప్పేది గ్రాఫికల్ ఫొటోస్ పెడతాడు, అన్ని చెత్త చేస్తున్నాడు. దానికి ఒక సెక్షన్ ఆఫ్ వెస్టర్న్ మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ ఇండియన్ మీడియా, సోషల్ మీడియా సపోర్ట్ అయిపోయిందంట కదా, పడిపోయిందంట కదా, చేసేస్తుందంట కదా. ఇటువంటిది కూడా ఇప్పుడు జరిగింది కొంచెమే, ఇకపై ఇంకా జరుగుతాయి. ఇప్పుడు కన్నా సరే మనం తేరుకోవాలి. భారతదేశ భూభాగం ఒక యుద్ధంలో ఒక దేశంతో కాన్ఫ్లిక్ట్ తో మన సైన్యం ఉంది అంటే సైన్యానికి మనం నిలబడాలి. అయితే వాళ్ళకేం పని అండి? సైన్యం చేసుకుంటుంది ఆల్పని అనుకుంటే ఇక దేశం ఏం నిలబడతారు? ఈ రకంగానే కదా వాళ్ళు చేసుకుంటారులే అనుకుంటే ఒక 1000 సంవత్సరాలు బానిసత్తులు ఎందుకు ఉండిపోయావు ఒకసారి భారతీయులు ఆలోచించుకోవాలి. సైన్యం పని అది నా పని కాదు అనుకుంటేనే బానిసత్వం. ఆ రోజు అలెగ్జాండర్ తర్వాత వచ్చిన గోరీలు, గజనీలు వీళ్ళందరూ భారతదేశంలో ఉన్న ఆర్మీతో అందరికన్నా ఎక్కువ ఉందా ఆర్మీ? ఏమన్నా వాళ్ళ సైనికులు ఎక్కువ ఉన్నారా? మనమే ఎక్కువ ఉన్నాం కదా. మనం సహకరించలేదు వాళ్ళకి. ఎవరైతే యుద్ధం చేస్తాడో బోర్డర్ లో ఉన్నటువంటి ఆ బోర్డర్ లో మొదటి రాజు ఏ రాజు అయితే ఉన్నాడు ఆడు చూసుకుంటే వాళ్ళే నాకేం పని. ఆడైతే ఉంటాడు, మన రాజపుత్రులు ఉంటారు, వాళ్ళు చూసుకుంటే మనదేం పని అని చెప్పేసి కాకినాడలో ఉన్నటువంటి రాజు, లేకపోతే కొచ్చిన్ లో ఉన్నట్టు రాజు, లేకపోతే తమిళనాడు రాజు మూసు కూర్చున్నారు. ఏమైందండి? బానిసత్వం. 1000 ఏళ్ళు బానిసత్వంలో ఉండిపోయాం. అలాగే ఇప్పుడు ఆ యుద్ధం అంటే కేవలం ఆ 15 లక్షల భారత సైన్యులు ఒక పని, నా పని కాదు అనుకుంటే రేపు ఈ భూభాగం కూడా మనం ఉన్న భూభాగం బానిసలుగా మారిపోవటం ఎంతోసేపు పట్టదు. దేశం అంటూ ఉంటేనే మిగతా విషయాలు భారతీయులు మనం అర్థం చేసుకోవాలి. దేశం అంటూ ఉంటేనే మిగతా మనం ఎన్ని వేషాలు వేసినా. మోడీ మీద దేశాన్ని దేశం మీద దేశంగా మార్చుకున్నారు కొంతమంది దరిద్రులు, సన్నాసులు. మీకు మోడీ మీద దేశం ఉంటే ఇబ్బంది లేదు, దేశం పెట్టుకోండి. ఎందుకంటే మోడీ గారికి అందరూ ఓట్లేదు కదా, 50% ఓట్లేసి మిగతా 40-40% వ్యతిరేకంగా ఓటేశారు కదా. ఓకే, మీకు నచ్చిన పార్టీకి ఓటేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ దేశం మీదకి వచ్చినప్పుడు దేశం కోసం నిలబడండి, అంతేగాని మీ పార్టీ కోసం కాదు, అంతేగాని మీకున్న వికారాల కోసం కాదు. దేశంలో ఉంటేనే మనం ఉంటాం. మోడీ గారిని ఈ టైంలో నిలబెడితేనే, మోడీ అంటే ఏంటి? దేశ ప్రధానమంత్రి నిలబెట్టాలి. ఆ సైనికులు బాధ్యతగా నిలవాలి. మన సరిహద్దులు కాపాడుకోవాలి, మన ఊరు మనం కాపాడుకోవాలి. కాపాడుకున్నాక అంతా అయిపోయినా అన్ని చర్చలే మన పని మరి ఎవరి పార్టీలు అవుతాయి, ఎవరు గొడవాడిది. బోర్డు మీద ద్వేషం వద్దు అని నేనే అన్నా, మీ ఇష్టం, ఎవరి పార్టీలు వాళ్ళకు ఉంటాయి. కానీ దేశం మీద ద్వేషం ఎందుకు అంటున్నాను? ఎవరో శత్రువు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి నిన్న పంజాబ్ లో వెళ్ళినటువంటి ఎయిర్ బేస్ మొత్తం లేపేశారు అంటే దాన్ని మీరు ట్రెండింగ్ లో తీసుకొచ్చి దాని మీద రీట్వీట్ చేయటం వల్ల ఏంటి? సో ఇవన్నీ మనకు గుణపాఠాలు సాయి గారు. ఎందుకంటే మనం ఇటువంటి పరిస్థితి చూసి నేను ఏది చూడలేదు, చిన్నప్పటి నుంచి ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ పరిస్థితి. కార్గిల్ చూసాం, అది ఒక లెవెల్లో జరిగినటువంటి ఇన్ఫాంట్రీ. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయి మెయిన్ యుద్ధం కన్నా సోషల్ మీడియా యుద్ధం ముఖ్యమైపోతుంది. సోషల్ మీడియాలో మనం మెయిన్ యుద్ధం గెలిచేస్తాం, సోషల్ మీడియాలో యుద్ధం గెలలేకపోతున్నాం. ఆ పరిస్థితిలో ఉన్నాం ఈరోజు. ఏదైనా ఒక నెరేటివ్ సెట్ చేసే ప్రయత్నం చేస్తారు. నేను వెళ్ళారు ఏపీఎస్కి ఎందుకు వెళ్ళారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన ప్రచారం మొత్తం తునాతురం చేసామన్నారు. చూపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్పష్టంగా ఏ రకంగా అన్ని ఇంటాక్ట్ రాఫెల్ S-400 ఉన్నాయని. సో ఈ పరిణామాల్ని దేశ ప్రజలు మనం కూడా అర్థం చేసుకుంటూ ఇటువంటి పరిస్థితి రానివ్వకుండా, ఎక్కడో ఏదో జరిగిందిలే నాకేంటి సంబంధం లేదు అనుకోకుండా దేశం విషయంలో సంఘటితంగా ఉండాలి. అలాగే ఏ రకంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో భారత త్రివిధ దళాలు ముందుకెళ్తున్నాయో వాళ్ళకి బాసటగా ఉండే విధంగా ఇది నెక్స్ట్ జనరేషన్ కంటే ఒక టానిక్ లాంటి స్థాయి గారు. ఐ థింక్ ఇక్కడ నుంచి ఒక కొత్త చరిత్ర, ప్రపంచ డిఫెన్స్ సిస్టమ్ లో కొత్త అధ్యాయానికి మనం నాంది పలికాం. రేపు నుంచి రాసిన చరిత్రలో డెఫినెట్ గా దీని గురించి ఎన్నో పేజీలు రాస్తారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, ఎలా చేశారు, పిన్ పాయింటెడ్ గా నీట్ గా ఇబ్బంది లేకుండా అలాగా టాపీగా చక్కగా చేసి అది షార్ట్ టైం లో చేశారు. అలాగే నెక్స్ట్ జనరేషన్ కూడా, భావి తరాల పౌరులు కూడా తప్పనిసరిగా ఇటువంటి ఆటల మీద, అంటే నా ఉద్దేశం నేవీలు కానీ ఎయిర్ ఫోర్స్ కానీ దాంట్లో కూడా ముందుకు వచ్చే విధంగా, అలాగే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఇంకా ముందుకు దూసుకెళ్లే విధంగా
ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, అనేకమైన మార్పులు చేర్పులు ఉంటాయి, అనేకమైన ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇవన్నీ చూసుకునే విధంగా మనం ముందుకెళ్ళాలి సాయి గారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఒకవైపున పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని నమ్మే వాళ్ళతోనే ఈ దేశానికి అతిపెద్ద సమస్య. ఎట్ ద సేమ్ టైం యుద్ధం ప్రారంభించడం కాదు, ముగించడం ఎక్కడ ఎలా అనేది తెలియాలి. మనం చేద్దామనుకున్న యుద్ధం ఉగ్రవాదం మీద, పాకిస్తాన్తో కాదు. కానీ యుద్ధం చేయడానికి ముందుకు వచ్చిన పాకిస్తాన్కి జవాబు చెప్పాం. అంతకుమించి యుద్ధం కొనసాగించాలన్నది భారత ఉద్దేశం కాదు. కానీ దాన్ని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ట్రంప్ మాటలు నమ్మేటటువంటి వాళ్ళు, పాకిస్తాన్ మాటలు నమ్మేటటువంటి వాళ్ళు మరి ఏ దేశం కోసం ఆలోచిస్తున్నారో ఆలోచించుకోవాల్సిన సందర్భం.